మార్చి 23వ తేదీన పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ జట్లు ఐపీఎల్ 2024 సీజన్లో సెకండ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. సో ఈ మ్యాచ్ అయితే ఆఫ్టర్నూన్ మ్యాచ్. డబుల్ హెడర్లో భాగంగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకి స్టార్ట్ అవ్వనుంది. ఐపీఎల్లో అండర్ అచీవర్స్గా ఉన్న ఇరు జట్లు ఈసారి ఐపీఎల్ టైటిలే లక్ష్యంగా బరిలోకి రానున్నాయి. సో ఐపీఎల్ 2024 జర్నీలో ఇరు జట్లకి ఇదే మొదటి మ్యాచ్ కాబట్టి ఈ సీజన్ ని ఒక విన్నింగ్ నోట్ తో స్టార్ట్ చేయాలనుకుంటారు. అండ్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే మామూలుగా లేదు. ఏ టీం అయినా మరొక టీం పై డామినెన్స్ ఉంటుంది. బట్ ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్ నెక్ టు నెక్ వచ్చింది. ఈ రెండు జట్లు ఐపీఎల్ లో ఓవరాల్ గా 32 మ్యాచెస్ లో తలపడ్డాయి. అండ్ ఈ 32 మ్యాచెస్ లో ఢిల్లీ 16 మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ ఆల్సో 16 మ్యాచెస్ గెలిచింది. సో ఈ హెడ్ టు హెడ్ స్టాట్ ప్రకారం చెప్పవచ్చు ఈ మ్యాచ్ లో క్లోజ్ కాంటెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చని. బట్ ఎనీవే ఈ మ్యాచ్ అయితే ఛత్తీస్గఢ్ వేదికగా మహారాజా యాదవేంద్ర స్టేడియం తన మొదటి మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. పంజాబ్ కింగ్స్ తమ హోమ్ గ్రౌండ్ అయిన సరికొత్త స్టేడియం ఓపెనింగ్ మ్యాచ్ లో ఢిల్లీతో తలపడనుంది. లాస్ట్ ఇయర్ అయితే పంజాబ్ కింగ్స్ మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో తమ హోమ్ మ్యాచెస్ లను నిర్వహించేది. కానీ ఇప్పుడైతే వారి వేదికను పంజాబ్ లో సరికొత్తగా నిర్మించిన స్టేడియం కి మార్చింది. అయితే ఇప్పటి వరకు ఈ పిచ్ లో ఎలాంటి ఐపీఎల్ మ్యాచెస్ తో పాటుగా అంతర్జాతీయ మ్యాచెస్ కూడా జరగలేదు. కానీ 2022 మరియు 2023లో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అనేక టీ20 మ్యాచెస్ కి ఆతిథ్యం ఇచ్చింది. ఈ పిచ్ అయితే ఫ్లాట్ పిచ్. సో ఇనిషియల్లీ బ్యాటర్స్ కి స్ట్రోక్ మేకింగ్ చాలా ఈజీ అవ్వనుంది. అండ్ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బౌలర్స్ కి అనుకూలంగా మారనుంది. అండ్ ఈ పిచ్ యొక్క స్టాట్స్ ఒకసారి చూసుకుంటే ఈ పిచ్ లో ఇప్పటి వరకు మొత్తంగా 23 టీ20 మ్యాచెస్ ఆడితే మోట బ్యాటింగ్ చేసిన టీమ్స్ 15 సార్లు గెలిస్తే మోట బౌలింగ్ చేసిన టీమ్స్ 8 సార్లు గెలిచాయి. ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 238 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 53 పరుగులు. ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 168 పరుగులు. ఈ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్లీ బ్యాటింగ్ తీసుకోవచ్చు. ఈ సీజన్ లో ఇదే సెకండ్ మ్యాచ్ అయినప్పటికీ. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ కి స్వల్పంగా వర్షం పడే అవకాశం ఉంది. అలా చిరుజల్లులు పడిపోవచ్చు. బట్ మ్యాచ్ ని చాలా వరకు ఇంటరప్ట్ చేసే అవకాశం లేదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముందుగా పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుందాం. పంజాబ్ కింగ్స్ కి ఇంజురీస్ అంటూ సమస్యలు ఏమీ లేవు. అండ్ పంజాబ్ కింగ్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా శిఖర్ ధవన్ అండ్ ప్రభ్సిమ్రాన్ సింగ్ రానున్నారు. డౌన్ లో జానీ బరిస్టో, నెంబర్ 4 లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 5 లో జితేష్ శర్మ, నెంబర్ 6 లో సామ్ కరణ్, నెంబర్ 7 లో రిషి ధావన్, నెంబర్ 8 లో హర్షల్ పటేల్, నెంబర్ 9 లో కగిసో రబాడా, నెంబర్ 10 లో రాహుల్ చహర్, నెంబర్ 11 లో హర్షదీప్ సింగ్ బరిలోకి రానున్నారు. అలానే ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్ప్రీత్ భాటియా వచ్చే అవకాశం ఉంది. పంజాబ్ టాప్ ఆర్డర్ చాలా సాలిడ్ గా కనిపిస్తుంది. అలానే మిడిల్ ఆర్డర్ లో లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, సామ్ కరణ్ లాస్ట్ ఇయర్ లో అద్భుతమైన ఫామ్ లో ఉండే. ఈ ఇయర్ కూడా అలానే కంటిన్యూ చేస్తే ఈ ఇయర్ పంజాబ్ ఫైనల్ కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇయర్ పంజాబ్ వద్ద అత్యంత భయంకరమైన బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ పేస్ అటాక్ లో రబడా, హర్షదీప్ తో పాటు సామ్ కరణ్ అండ్ హర్షల్ పటేల్ ఉన్నారు. అలానే స్పిన్ అటాక్ లో రాహుల్ చహర్ అండ్ పార్ట్ టైం బౌలర్ గా లాస్ట్ ఇయర్ అదరగొట్టిన లియామ్ లివింగ్స్టోన్ తో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లైనప్ ఆల్సో సాలిడ్ గా కనిపిస్తుంది. ఇవే ఆన్ ద పేపర్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. అండ్ వీళ్ళు బేసిక్ రూల్స్ ఫాలో అవుతూ క్రికెట్ ఆడితే చాలు ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. అదే ఢిల్లీ విషయానికి వస్తే ఈవెన్ ఢిల్లీ చూసుకున్నా చాలా బలంగా కనిపిస్తుంది. అలానే ఢిల్లీకి రిషబ్ పంత్ క్యాప్టెన్సీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అవ్వనుంది. అండ్ ఢిల్లీ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్ గా పృథ్వీ షా అండ్ డేవిడ్ వార్నర్ రానున్నారు. ఫస్ట్ డౌన్ లో మిచెల్ మార్ష్, నెంబర్ 4 లో రిషబ్ పంత్, నెంబర్ 5 లో కుమార్ కుషాగ్రా, నెంబర్ 6 లో త్రిషాంత్ షబ్స్, నెంబర్ 7 లో అక్షర్ పటేల్, నెంబర్ 8 లో లలిత్ యాదవ్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో ముఖేష్ కుమార్, నెంబర్ 11 లో ఆండ్రిస్ నోకియా బరిలోకి రానున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ బరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ టాప్ ఆర్డర్ ఆల్సో చాలా బలంగా కనిపిస్తుంది. బట్ మిడిల్ ఆర్డర్ లో పంత్, స్టబ్స్ రాణించిన లూప్ హోల్ అయితే ఉంది. ఇక బౌలింగ్ లైనప్ లో కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఆండ్రిస్ నోకియా రీసెంట్ గా మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ ఢిల్లీ మిడిల్ ఆర్డర్ కాస్త సమస్య మినహాయించి ఓవరాల్ గా ఢిల్లీ ఆల్సో బలంగా కనిపిస్తుంది. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్లు చాలా బలంగా కనిపిస్తున్న ఢిల్లీ మిడిల్ ఆర్డర్ తో కంపేర్ చేస్తే పంజాబ్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అండ్ బౌలింగ్ డెప్త్ ఆల్సో ఎడ్జ్ పంజాబ్ కే ఉంది. సో నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్ లో క్లోజ్ కాంటెస్ట్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ పక్కా పంజాబ్ గెలిచే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే.